ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషోయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మీకోసం రొట్టె, దానికి ఒక మంచి చట్నీ చేసేసుకుందాం. సాధారణమైన రొట్టె కాదు, రాగుల పిండితో చేసుకునే రొట్టె. కానీ ఈ రాగుల పిండి పక్కన పెట్టి ముందుగా దీన్ని మరింత టేస్టీగా చేయడం కోసం పాలకూరలో సహజంగా ఉప్పు ఉంటుంది, కానీ ఈ ఉప్పు ఈ ఆకుకే సరిపోతుంది. దీంట్లో ఈ పిండి దీనికి వేసే సరిపడంత ఉప్పు మీరు మరి కొంచెం ఇందులో వేసుకోవచ్చు. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఏ కూరగాయ అయినా వేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఈ కూరగాయ తినను, ఆ కూరగాయ తినను అంటూ ఉంటారు కదా, అలా కూరగాయలు కూడా మీరు సన్నగా తరిగేసి, మరీ ఎక్కువ కాదు, ఇంత పిండికి మరి నేను ఎంత వేస్తున్నానో చూడండి. సన్నగా తరిగిన కాలీఫ్లవరు, అలాగే పచ్చి కొబ్బరి తురుము. ఇళ్లలో పూజలకని దానికని కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, ఈ కొబ్బరికాయ కేవలం చట్నీలోనే వాడుతూ ఉంటారు, ఇంకెందులో వాడాలి అంటుంటారు. రొట్టెల్లో చక్కగా వాడుకోవచ్చు. మామూలు గోధుమ పిండి రొట్టెల్లో కూడా మనం కొబ్బరి తురుము వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఈరోజు దాన్ని రాగి పిండితో కాబట్టి మనం ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం ఘాటు కోసం ఈ పచ్చిమిరపకాయలు ఘాటు పచ్చిమిరపకాయలు కాదు, ఈ రుచి పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కూడా ఉన్న రుచి మనం చట్నీలలో వాటిల్లో వేసుకుంటాంగా. కొంచెం పచ్చిమిరపకాయ, మళ్ళీ దీంట్లో ఆ రొట్టెలో కొంచెం అంత ఎర్రగా కనిపిస్తూ కొంచెం ఘాటు తాకుతూ మన ఈ ఎండు మిరపకాయల దీన్ని కూడా వేసి ఆ ఉప్పు వేసాం కదా, ఈ విధంగా లైట్గా కలిపేసుకుంటే మన కాలీఫ్లవర్ ఏంటి ఏ కూరగాయలో ఉన్న తేమంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకొకటి, ఈ ఉప్పు వేయడం వల్ల ఈ కాలీఫ్లవరు ఈ ముక్కలు కొంచెం అంత గట్టిగా ఉంటాయి కదా, ఈ ఉప్పు వేయడం వల్ల అవి సాఫ్ట్ కూడా అయిపోతాయి. ఈ విధంగా మనం అన్నీ కలిపేసుకున్నాం. చాలా చాలా టేస్టీ. కానీ మనం ఈరోజు రాగి పిండి వేసి మనం దీన్ని తయారు చేసుకోవాలి. రాగి పిండి, అలాగే దీనికి కావాలంటే కొంచెం అంత తేమ కూడా మనం యాడ్ చేసుకుందాం. అది మీరు నీళ్లు పోసుకోవచ్చు, లేదంటే పాలు కూడా పోసి చేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంతమంది రొట్టెలు చేసుకునేటప్పుడు నీళ్ళెందుకు, దాన్ని ఇంకా రిచ్గా చేసుకోవడం కోసం పాలు లేకపోతే పెరుగు ఇలాంటివి వేసుకోవచ్చు. ఇదంతా చక్కగా ఇలా రాగి పిండితో కలిపేసి దీంట్లో కొన్ని నీళ్లు, అంటే మరీ ఎక్కువ నీళ్లు పోయకండి, దీనికి సరిపడా అనుకున్నంత కొంచెం నీళ్లు కొంచెం తక్కువగా పోసుకోవడమే బెటర్. తర్వాత దీన్ని మనం ఒక ముద్దలా తయారు చేసుకుందాం. అయితే ఇంత కలిపిన దాంతో రొట్టె వస్తుందా? మామూలు జొన్న రొట్టె చేస్తే, రాగి రొట్టె చేస్తేనే అది ఇరిగిపోతూ ఉంటుంది. మరి ఇంత వేసిన తర్వాత వస్తుందా అంటే వస్తుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలి. దీనికి తగినంత నీళ్లు పోసేసి మనం ఈ పిండి కలిపేసుకుందాం. మా ఇంట్లో కూడా రకరకాల రొట్టెలు చేస్తూ ఉంటాం, కానీ ఒకసారి ఈ రాగి పిండి కలుపుతూ ఉంటే మా బాబు వచ్చి, ఏంటి చాక్లెట్ కలిపారా, ఏం చేస్తున్నారు? చాక్లెట్ కలిపి, చాక్లెట్ కాదు, చాక్లెట్కి బాపు మా రాగి పిండి. దాంట్లో ఉన్న ఈ ఆరోగ్య గుణాలు చెప్పానంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ రాగి పిండిలో మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం, చాలా పౌష్టిక విలువలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి ఈ ముద్ద పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీన్ని కొంచెం అంత లైట్గా ఇలా కలిపేసుకుందాం. అయితే మన గోధుమ పిండి, మైదా పిండిలో గ్లూటెన్ ఉంటుంది, అది ఈ పిండిలో ఉండదు. అంటే ఆ ప్రోటీన్ శాతం ఉండి అది ఇలా సాగుతూ మనం రొట్టె కర్రతోటి చక్కగా మనం రుద్దుకోవచ్చు. కానీ ఈ పిండిలో ఆ గ్లూటెన్ లేకపోవడం వల్ల మనం దీన్ని చేత్తో కూడా చేసుకోవచ్చు. అయితే మనకి కావాల్సినంత సైజు, పెద్దగా కావాలంటే పెద్దగా, కొంచెం అంత చిన్నగా కావాలంటే కొంచెం చిన్నగా అయితే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మరీ సన్నగా చేయడానికి ఎలాగో కుదరదు. మరి ఈ మాత్రం పిండి తీసుకొని మనం ఉండలు కలిపి పెట్టుకుందాం. అయితే వీటిని ఒత్తేటప్పుడు చేతికి కొంచెం అంత నూనె అంటించుకొని రుద్దుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం ఒక ఘాటు చట్నీ, దాంట్లో ఎండుమిరపకాయలు, టమాటా, రకరకాల పప్పులు వేసి మనం చేసుకుందాం. కానీ ముందు ఈ రొట్టెలు ఉండలు కట్టేసి తర్వాత చట్నీ చేసి తర్వాత మళ్ళీ రొట్టెలు కాల్చుకుందాం. ఈ మాత్రం ఉండలు 5-6 రొట్టెలు నాకు దీంతో వచ్చేస్తుంది. వేరే మైదా పిండి, గోధుమ పిండితో చేసిన రొట్టెలు అయితే తిన్న తర్వాత తొందరగా ఆకలి కూడా వేస్తుంది. అదే ఈ రాగి పిండి, జొన్న పిండి, ఈ చిరుధాన్యాలతో మనం చేసే రొట్టెలతో చేసుకుంటే మనకి ఆకలి కూడా తొందరగా వేయదు. చూడండి, మన ఉండలు రెడీ.
ఇప్పుడు దీంతో అద్భుతమైన రొట్టెలు చేసుకునే ముందు చట్నీ చేసుకుందాం. చట్నీలు కూడా ఎన్నో రకాలు చేసుకుంటాం. పుట్టాలతోటి, పల్లీలతోటి, కేవలం మన పచ్చి శనగపప్పు అలాగే మినప్పప్పుని కూడా ఇలా ఒక పెనంలో వేసి లైట్గా వేయించుకొని మనం చేసుకోవచ్చు. దీంట్లో మన ఎండుమిరపకాయలు ఇవి వేసి కొంచెం స్లోగా దీంట్లో మంచి సువాసన వచ్చే విధంగా మనం వేయించుకోవాలి. చట్నీ అంటే ఏదో అన్ని పచ్చి పచ్చి కాదు, కచ్చా పచ్చా కాకుండా దీంట్లో మంచి సువాసన రావడం కోసం ఈ కొంచెం తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు ఈ మినప్పప్పు, శనగపప్పు, ఈ లోపల ఈ ఎండుమిరపకాయలు కూడా మనకి చక్కగా వేగుతాయి. ఈ ఎండుమిరపకాయలు కూడా మీరు చూస్తే లైట్గా కాలినట్టు, మన పప్పు కూడా కొంచెం చక్కటి రంగు వచ్చింది, సువాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు అలాగే కొంచెం టమాటా ముక్క, ఒక సగం టమాటా వేసినా చాలు. దీన్ని కూడా ఇలా కొంచెం సేపు వేయించుకుందాం. మీకు కావాలంటే ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేటప్పుడు మీరు ఉప్పు కూడా దీంట్లో కొంచెం వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ వేయకండి, సరిపడా వేసుకొని స్టవ్ కట్టేయండి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. రొట్టె రెడీ అవుతుంది, దానికి అద్భుతమైన చట్నీ కూడా రెడీ అయిపోతుంది. దీన్ని బరకగా కొంచెం కరకరలాడుతూ మంచిగా పేస్ట్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసుకొని తర్వాత దీనికి తాలింపు వేసుకుందాం. చేసుకునే దాన్ని కొంచెం చిక్కగా ఇలా, కానీ బరకగా ఉండాలి. ఆ పప్పు మనం వేయించుకున్నాం కాబట్టి కరకరలాడుతూ కూడా ఉంటుంది. దీనికోసం కావాలంటే కొంచెం నూనె ఎక్కువైనా పర్లేదు. ఇలా వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో తాలింపు వేసి దీంట్లో వాటి వేసుకొని కలుపుకోవాలి. ఆవాలు వేసాను, ఆవాలు చిటపట్లాడుతున్నాయి. స్టవ్ కట్టేస్తాను. కట్టేసి ఆ వేడి సరిపోతుంది మనం మినప్పప్పుకి. మినప్పప్పు గుండ్లు కూడా వేసుకుందాం. కరివేపాకు రెడీ పెట్టి ఆ మినప్పప్పు కూడా కొంచెం రంగు వచ్చిన తర్వాత కరివేపాకు వేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం. దీంట్లో ఈ మసాలా ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఆ నూనె కూడా దీంతో పాటు పట్టించి ఈ చట్నీ రెడీ. ఇప్పుడు మనం రొట్టెలు, ఆ రాగి రొట్టెలు కాల్చుకొని తింటే భలే మజాగా ఉంటుంది. స్టవ్ కట్టేసాం. అదే కనుక నూనె వేడిగా ఉండి చాలాసేపు చేస్తే ఈ మిశ్రమం ఏదైతే ఉందో మళ్ళీ ఆ వేడికి కుక్ అయిపోకూడదు. అలా కాకుండా చక్కగా ఈ విధంగా వేసేసుకున్నాను. ఈ చట్నీ నేను ఈ జార్లో వేసుకొని ఎంజాయ్ చేద్దాం. చూడండి, మన తాలింపు గింజలు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మన రొట్టెలు చేసుకొని తినేద్దామా? ఈ రాగి రొట్టెలు చేసుకోవడం కోసం కొంచెం అంత నూనెతో మన చెయ్యి సర్దుకొని తరువాత చేసేటప్పుడు ఇలా చేత్తో చేసుకుంటూ మనం ఈ కొనల్ని ఈ విధంగా అతికించుకుంటూ చేసుకోవాలి. దీన్ని ఎక్స్పర్ట్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారు. ఈ విధంగా స్లోగా తయారు చేసేసుకున్నాం. చూడండి, ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇలా చేసుకుంటూ మీరు చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. కొంచెం క్రాక్ అవ్వకుండా మన ఈ రొట్టెల్ని పెద్దగా చేసుకోవచ్చు. చాలా కష్టము, అలా రాదు. చూడండి, మీ ముందే చేస్తున్నాను కదా, వెనకాల దాక్కొని కాదు కదా. ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈజీగా బయటికి రావాలంటే దీని కింద ఒక ప్లాస్టిక్ కవరో లేకపోతే ఒక కర్చీఫ్ లాంటిది లేకపోతే తెల్ల గుడ్డనో ఏదో ఒకటి తీసుకొని దాని కింద పెట్టి తర్వాత దాన్ని లేపి దీనిపైన ఉల్టా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రొట్టెలు కొన్ని కాల్చుకొని దీన్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఈ పెనం కొంచెం మీడియంగా వేడి చేసుకొని చేద్దాం. దీన్ని చక్కగా గుండ్రంగా చేసుకోవడం కోసం ఎటువంటి ప్లాస్టిక్ కవర్ అయినా పర్లేదు, పెట్టి దాని మీద కూడా ఒత్తేసుకోవచ్చు. సో మరి దీనికి మరి కొంచెం నూనె వేసుకొని కుక్ చేసుకుందాం. పొలాల్లో కష్టపడి పనిచేసే జీవికి ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది. వాళ్ళకి ఆకలి తగ్గించడం కోసం కూడా మరి ఈ రాగి పిండితో చేసిన రొట్టెలు బాగా ఉంటాయి. అంతేకాకుండా ఏమంటారంటే కట్ట పుల్లలాగా ఉన్న వాళ్ళకు కూడా ఈ రొట్టె పెడితే మంచి బలవంతులు అవుతారని. దీన్ని ఈ విధంగా రెండు పక్కల కాల్చుకొని మనం వేడివేడిగా చిన్న చిన్న రొట్టెలు చేసుకోవచ్చు. లేదనుకోండి ఇలా ప్లాస్టిక్ కవర్ కనుక మనం పెట్టుకుంటే దీన్నే పెద్ద పెద్ద రొట్టె కూడా చేసుకోవచ్చు. ఇందాక చూపించినట్టే కావాలంటే కొంచెం నూనె కూడా పైన వేసేసుకొని చేసే మెథడ్ అయితే ఒకటే. ఈ కొనల వైపు ఈ చెయ్యి ఇలా పెట్టుకుంటూ మనం చేసుకుందాం. ఈ ప్లేట్ అంత రొట్టెల్ని కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. దీన్ని డ్రై పిండి పెట్టి కూడా మనం దీన్ని ఈ విధంగా
పెద్దగా చేసుకోవచ్చు, లావుగా చేస్తే ఇష్టం ఉండదు. ఈ రొట్టెలు సన్నగా కాల్చుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కాల్చుకున్నాం. దీంట్లో ఆ పచ్చటి ఆకు కూడా బయటికి, మన కొత్తిమీర అన్ని మంచిగా బయటికి కనిపిస్తుంది. దీన్ని ఈ చట్నీతో వడ్డించేసుకున్నాం. ఈ రాగి పిండి ముద్ద మనకి ఎప్పుడైతే ఉంటుందో ఇది ముఖ్యంగా సన్న గుడ్డ పీద చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ గుడ్డని మనం వేడి వేడి పెనం పైన పెట్టినా మనకి కాలకుండా ఉంటుంది. ప్లాస్టిక్ కంటే ఇది బటర్ పేపర్ మేము ఎక్కువగా బేకింగ్లో వాటిల్లో యూస్ చేస్తాం. దానిపైన కూడా మీరు ఈ రొట్టె చేసి దీనిపైన వేసి మనం చక్కగా కాల్చుకోవచ్చు. ఈ పిండి తీసుకొని కొంచెం నూనె అద్దుకొని ఈ విధంగా మీరు ఈ బటర్ పేపర్ పైన కూడా స్ప్రెడ్ చేసుకొని రొట్టె తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ మన రాగి రొట్టెలు తయారు చేసాం. ఈ విధంగా మనం చేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలుసు మన షో పట్టణాలలో వాటిల్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు. కొంచెం కష్టమైన ఈ విధంగా స్ప్రెడ్ చేసి వేడి వేడి పెనం పైన కాల్ చేసుకుందాం. హోటల్లో బటర్ పేపర్ ఎక్కువగా వాడతాం. ఇలా చేసుకున్నప్పుడు ఇలా చేసి బటర్ పేపర్ తీయని అవసరం కూడా లేదు. ఈ విధంగా బటర్ పేపర్ కాలదు కూడా. ఇది ఇటు పక్కన కుక్ అవుతూ ఉంటుంది. మరి మనం చేసుకున్న ఈ అద్భుతమైన రాగి రొట్టె మరి ఈ పప్పు కారంతో చక్కగా ఎంజాయ్ చేద్దామా? ఆహా, దీని రుచి సూపర్ అంటే సూపర్ అండి. మరి ఇలా అయిన తర్వాత బటర్ పేపర్ తీసేయచ్చు. ఈ రొట్టె పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఆ చేత్తో కాల్చానేమో, ఒట్టి చేత్తో చక్కగా ఒత్తి చేశానేమో, దీంట్లో నా చేతిలోని అద్భుతమైన రుచి రొట్టెలోకి వెళ్ళిపోయి దీని రుచి చాలా గొప్పగా అయిపోయింది. మరి ఎప్పుడు చెప్తాను కదా, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. సూపర్ అంటే సూపర్. రాగుల రొట్టె పప్పుల చట్నీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన పాలకూర, కొంచెంగా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు, కాలీఫ్లవర్, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని దాంట్లో రాగి పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్ద పిండి తయారు చేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీద లేకపోతే బటర్ పేపర్ మీద చూపించిన విధంగా ఈ రొట్టెని తయారు చేసుకోవాలి. చేసుకొని రెండు పక్కల చక్కగా కాల్చుకొని దీన్ని వేడి వేడిగా పప్పు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. పప్పు చట్నీ తయారు చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని శనగపప్పు, మినప్పప్పు చక్కగా వేయించుకొని దాంట్లో ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఉప్పు వేసి మిక్సీ జార్ లో వేసి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దానికి తాలింపు వేసుకొని మన రాగి రొట్టెలతో తింటే చాలా చాలా బాగుంటుంది.